నేనుండే ఎంకన్నుండి. ఈ పిల్ల ఎవర్రా? నా కూతురుండి. నీ కూతురా? మరి సుబ్బడు పోలికలు కనపెడుతున్నాయేంట్రా? అవును, గౌరవంగా మాట్లాడండి. సుబ్బడంటే ఎవరనుకున్నారండి? దీని సుయానా పెదనానుండి, అంటే నా పెళ్ళానికి సుయానా బాగుండి. అటువంటిప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి. ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నారు కాదు. సొట్ట మొక్కండి, ఏమో పని పడలేదు. ఎవరు? నేనండి బుల్లిని. ఓరి బుల్లి నువ్వట్రా? ఒరే బుల్లె, ఆ ఇంట్లోకి ఊళ్ళో జనమంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నారేంట్రా? ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి. గ్రామ సేవిక అంటే ఎవర్రా? సర్కారు ఉద్యోగం, రైతులకి మంచి చెడ్డ చెప్తుంది. అవును కదరా, అందగా ఉంటుందా? జయప్రదలా ఉంటుంది. అమ్మో, ఇక నాకు సందడరా. అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి. రేషన్ కార్డుల విషయంలో కానీ, కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. అలాగేనమ్మా. ఎవరారు? నా పేరు బోస్ అండి, వెంకటనారాయణ గారి మనవండి. వెంకటనారాయణ గారు మనవడువా? ఏం చేస్తున్నావురా? వ్యవసాయం. వ్యవసాయమా? అవును కదరా, నువ్వు కూడా పిల్లని చూడడానికి వెళ్తున్నావా? ఏ పిల్లని? దాంతో సరసమడ్డానికి వెళ్తున్నావా? ఏమయ్యా, ఇంత వయసు వచ్చింది, గేదెలా ఒళ్ళు పెంచావు, బుద్ధి లేదు? నీకేమన్నా స్క్రూలు జాలూజు మాటలు మాట్లాడుతున్నావు? ఎంత మాట అన్నావురా? ఆ ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు? నీ అమ్మకి సండాలపోతే దాని బుద్ధులు వచ్చినాయి నీకు. ఏమన్నా అన్నావంటే పళ్ళు కొడతాను. 50 ఏళ్ళు పైన పడ్డాని నన్ను కొడతావా? ఎవరారు? ఎక్కడపోయా? చూసావయ్యి నన్ను కొట్టాడు. రోజు బాబు అయితే కొట్టరంటే ఎవడెవడు కొట్టాడు అనుకున్నాం? బోస్ బాబు కొట్టాడు. ఏమండు వెంకటనారాయణ గారు, ఏం సరుకు తీసుకొచ్చారు? సొరకాయలు నవనవలు ఆడిపోతున్నాయి. కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చాయంటే నమ్మండి. సర్లేవయ్యా, ఇత్తనం వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా. అత్తారింటికి వెళ్ళొద్దని తెలిసినా పెంచిన ఆడకూతురు గడప దాడుతుంటే కళ్ళు దడవా? ఇది అంతే. సరేలేండి. రే రాజు, వెంకటనారాయణ గారి సొరకాయలు పాట పెడుతున్నా, అందరినీ పిలు. అలాగే అన్న. రే సొరకాయలు పాటు పెడుతున్నావు రండ్రా. బాబు 6 రూపాయలు నా రిక్షా కూలి ఇప్పించి వెళ్ళిపోతాను. వారిని ఇల్లు బంగారంగానే కాసేపు ఆగర పాటకంగానే ఇస్తాను. 60 కూక. సర్కారు వారి పాట 1 రూపాయి పాడండి. ఏటి పాడమంటారండి? నిన్న మొన్న కూడా సరుకు కొట్టల్లో అట్టగా పడున్నాయి. కొట్లలో సరుకుంది కదా అని రైతుకు అన్యాయం చేస్తావా? పాడండి. సరే, మీ అందరి తరఫున నేనే పాడతాను. సుబ్బారావు గారి పాట 2 రూపాయలు, జక్కరయ్య గారి పాట 3 రూపాయలు, గారి పాట 4 రూపాయలు, ఎర్రయ్య గారి పాట 5 రూపాయలు, జక్కరయ్య గారి పాట 6 రూపాయలు, 6 రూపాయలు ఒకటోసారి, 6 రూపాయలు రెండోసారి, 6 రూపాయలు మూడోసారి. జక్కరయ్య, ఈ సొరకాయలు తీసుకెళ్ళి నీ కొట్లో వేసుకుని డబ్బులు ఇచ్చాయి. ఏంది సొరకాయలు తెచ్చినప్పుడు దొరపలకన్నా చేతివి, సొరకాయలు అయితే గిట్టుబాటు అవుతాయి అనుకుంటే ఇప్పుడు అట్టగే చేస్తావింది. అయితే ఏంటి ఇవ్వనంటారా? ఈయన నేనేడంటలే, కానీ గరికిపాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు 6 రూపాయలు ఇయ్యాల. నువ్వు 6 రూపాయలు పాట పాడితే నేనేం తినాలా? రే రాజు, మార్కెట్ కమిషన్ 60 పైసలు, ఆశీలు 40 పైసలు, మొత్తం రూపాయి తీసుకుని మిగిలిన 5 ఆయనకి ఇచ్చి పంపాయి. బాబు నా రిక్షా డబ్బులు. ఇదిగో బాబు. ఇదేంటి 5 రూపాయలేగా, ఇంకో రూపాయలు రావాలిగా? నువ్వే చూస్తున్నావుగా అయ్యా. లేవంటే ఎలాగయ్యా? 5 మంది ఎంతలో పడి రిక్షా తొక్కుంటూ వస్తాను. 6 రూపాయలు ఇవ్వాల్సిందే. నీ బతికే బాగుంది బాబు. అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు. చూడు బాబు, ఆ మిగతా రూపాయి మా ఊళ్ళో ఇస్తాలే. మంచి గిరాకే. ఏంటి పని? రే నన్ను ఆత్మాక, ఇవాళ ఈ చేనంతా తెగ నరికితే గాని చీకటడ్డాక నాకు కునుకు పట్టదురా. అసలు ఏం జరిగింది తాత? ఏం జరిగింది?